ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. భూమికంట ఆకారం లేదు, అంటే షేప్ లేదు, అది శూన్యంగా ఉన్నది. శూన్యం కంటే శూన్యము అంటే జీరో. మరి వీడు శూన్యంగా రా అంటారు. అంటే శూన్యం అంటే విలువ లేదు, జీరో వాల్యూ, రిజెక్టెడ్ పర్సన్, తొలగించబడినవాడు. శూన్యంగాను ఉండెను. మరియు ఎక్కడున్నది? చీకటిలో ఉన్నది. చీకటిలో ఉన్నది, అగాధంలో ఉన్నది. మరలా చెప్తున్నాను, భూమి ఎలా ఉన్నదంటే ఆకారం లేదు, శూన్యంగా ఉన్నది, విలువ లేని దానిగా ఉన్నది. చీకటి కమ్మేసింది, అది చీకటి కమ్మేసింది, చీకటిలో ఉన్నది, అగాధంలో ఉన్నది, అగాధంలో ఉన్నది. అలా ఉన్నది భూమి. మొదట అలా ఉన్న భూమి మీదకి దేవుని ఆత్మ వచ్చి అల్లాడింది. దేవుని ఆత్మ వచ్చింది. ప్రభువా, భూమి నీ కుమారులకు కదా, నీ కుమార్తెలకు కదా, మరి మొదటగా దాన్ని విలువ లేని దానిగా, ఒక షేప్ లేని దానిగా, అలాగే మరియు చీకటిలో, చీకటే కాకుండా అగాధంలో ఎందుకు ఉంచావు ప్రభువా అని అంటే దేవుడు అంటారు, దానికి ఒకవేళ నేను ముందుగానే భూమికి మంచి ఆకారాన్ని ఇస్తే, భూమిను మంచి విలువైన దానిగా చేసేస్తే, ఎప్పుడు వాక్యం చెప్తుంది, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించను. దేవుడు ఆకాశము సృజించినప్పుడే భూమిని కూడా సృజించాడు. అంటే ఆయన ఆకాశం మీద దేవదూతలతోటి, కెరూబులతోటి, శరబులతోటి, 24 పెద్దలతోటి అందరితోనే ఉన్నాడు. వాటితో ఉన్నప్పుడే భూమిని అందముగాను సౌందర్యంగాను ఒక మంచి షేప్ ఇచ్చి చేసేస్తే ఖచ్చితంగా వారందరూ అడుగుతారు, ప్రభువా, అగాధంలో ఒక గ్రహం ఉన్నది, అది చాలా అందంగా ఉన్నది అని దాని గురించి అడుగుతారు. దేవునికి నీ గురించి, నా గురించి కలిగిన గొప్ప ప్రేమని, గొప్ప మర్మాన్ని, వాటన్నిటికీ తెలియట దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే దానిలో లూసిఫర్ కూడా మొదటిలో ఉన్నాడు, దేవుని దూతలలో. దేవుడు చెబుతాడు, భూమిని నిరాకారముగాను అగాధములోని చీకటిలోని శూన్యముగా విలువలేని దానిగా ఆయన ఏం చేశాడంటే దాచిపెట్టాడు. దాన్ని తన కుమారుల కొరకు, తన కుమార్తెల కొరకు చేయబోయే ద బ్యూటిఫుల్ ప్లానెట్ ఇన్ ద యూనివర్స్. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రపంచంలో కనుక్కోండి, తెలుసుకోండి, సైన్స్లో వెతకండి. బ్యూటిఫుల్ ప్లానెట్ ఇన్ ద యూనివర్స్, ఈ విశ్వంలో అందమైన గ్రహం ఏదైనా ఉన్నదంటే అది భూమే. నీటితోటి, జీవాలతోటి, వృక్షాలతోటి, జలపాతాలతోటి, సౌందర్యంతోటి, అందముతోటి ఏదైనా గ్రహం ఉన్నది అంటే అది భూమి మాత్రమే. కానీ ఇంత సౌందర్యం కలిగిన బ్యూటిఫుల్ ప్లానెట్ ఒకప్పుడు అందం లేదు, షేప్ లేదు, చీకటి, అగాధంలో. అగాధం అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, దేవుని దగ్గర నుంచి ఇది అగాధంలో ఉన్నది, అంతలాగా ఉన్నది. దేవుడు షేప్లెస్గా, నిరాకారంగా, శూన్యంగా ఉన్నదాన్ని యూనివర్స్లోనే బ్యూటిఫుల్ ప్లానెట్గా చేయడానికి దాన్ని ఏం చేశాడు? దేవుడు దాచిపెట్టాడు. దాచిపెట్టే క్రమంలోనే దానికి ఆకారాన్ని ఇవ్వలేదు, దానికి అందాన్ని ఇవ్వలేదు, దాన్ని చీకటిలో ఉంచాడు, దాన్ని శూన్యంగా ఉంచాడు. ఎందుకు ప్రభు అంటే అది దాచిపెట్టే క్రమమే తప్ప ఆయన చూడలేదని కాదు, ఆయన దానిని మర్చిపోయాడని కాదు, దాన్ని అలాగే చేశాడని కాదు. అది దాచిపెట్టే క్రమము, దాచిపెట్టే క్రమంలోనే దాన్ని ఆ విధంగా ఉంచాడు. కానీ ఒక సమయం వచ్చింది, నీకు నాకు కూడా ఒక సమయం ఉంది. ఆ సమయంలో బ్యూటిఫుల్గా మార్చడానికి, వెలుగుతో నింపేయడానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు అద్భుతంగా, ఎంత అద్భుతంగా, అసలు ఈ విశ్వంలోనే
అందమైన గ్రహం కదా. భూమి మీద ఉన్న పక్షులు, భూమి మీద ఉన్న జంతువులు, భూమి మీద ఉన్న జలపాతాలు, వృక్షాలు, ఈ అందమంతయు ఏ గ్రహానికైనా ఉన్నాయా? ఏ గ్రహానికి లేవు. అంత అందంగా మార్చడానికి, నిన్ను నన్ను అంత అందంగా మార్చడానికి దేవుడు ఒక సమయాన్ని తీసుకున్నాడు. ఆయన దాచిపెట్టాడు. ఒకవేళ ఆయన నీకు విలువ లేదనుకుంటున్నావా? ఒకవేళ నీకు సరైన ఆకారం లేదా? ఆకారం అంటే ఘనత, విలువ, లేదంటే గుర్తింపు, ఇవన్నీ లేవని నువ్వు బాధపడుతున్నావా? కాదు కాదు కాదు. నువ్వు దేవునిలోనే నిలబడిన వ్యక్తివైతే, దేవునిలోనే ఉండి ఇవన్నీ లేవనుకుంటున్నావేమో. కాదు కాదు, అదంతా నిన్ను దాచిపెట్టే క్రమమే. ఎందుకంటే నీకు ముందుగానే అన్నీ ఇచ్చేస్తే, ముందుగానే ఉద్యోగం ఇచ్చేస్తే, ముందుగానే నీకు అన్నీ సమకూర్చేస్తే దుష్టుడు పాడు చేసేస్తాడు. దుష్టుడు పాడు చేసేస్తాడు. దేవుడు దాచిపెట్టే క్రమమే. నీ పట్ల దేవునికి కలిగి ఉన్న ప్రేమ ఎంత అద్భుతమంటే, భూమిను దేవుడు చేసిన మొత్తం సృష్టిలో అది చాలా బ్యూటిఫుల్. అంత ప్రేమ నీ మీద, నా మీద ఉన్న దేవునికి. ఆ ప్రేమను చూపించడానికి ఒక్క సమయం ఉన్నది. కానీ ఆ సమయం వచ్చేలోపు దేవుడు నిన్ను దాచిపెట్టే క్రమమే తప్ప, దేవుడు నిన్ను మర్చిపోయాడని కాదు, నీ ప్రార్థనలు వినట్లేదని కాదు, నిన్ను చూడట్లేదని కాదు. అదంతా దాచిపెట్టే క్రమము, దేవుడు దాచిపెట్టే క్రమము. కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను గొప్పగా, అద్భుతంగా, అందముగా, అసలు ఎవ్వరూ లేనంతగా నిన్ను ఉంచడానికే ఆయన అగాధంలో ఉంచాడు. నువ్వు ఉన్నది అగాధము కాదు, అది దేవుని ప్రేమే. భూమి అగాధంలో ఉన్నది, కానీ అది భూమికి అగాధము కాదు, అది దేవుని ప్రేమ. ఆయన దాచిపెట్టే విధానమే. నువ్వు దేవుని ప్రేమలోనే ఉన్నావు. ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు ఒక సమయం కొరకు. ఆ సమయము చాలా త్వరలోనే ఉన్నది. ఖచ్చితంగా ది బ్యూటిఫుల్ ప్లానెట్ ఇన్ ద యూనివర్స్ అని భూమిని ఎలా పిలుచుకుంటున్నామో నిన్ను అలా పిలుచుకునే ఒకరోజు ఖచ్చితంగా ఉన్నది. దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు. ఒక జీవం లేని దాన్నే అంత ప్రేమిస్తే నువ్వు నేను ఆయన పోలిక ఎలా మర్చిపోతాడు? అసలు జీవం లేని దాన్నే ఎంత అద్భుతంగా, ఎంత ఉన్నతంగా తయారు చేస్తే నువ్వు నేను ఆయన పోలిక ఎలా మర్చిపోతాడు? అసలు మర్చిపోయే అవకాశం ఉన్నదా? లేదు కదా. మర్చిపోయే అవకాశమే లేదు. ఇంక ఎందుకు బాధపడతావు? ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి ఆయన దాచిపెట్టే క్రమము. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. ఆమేన్.